హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం తమిళ్లో వచ్చిన బ్లూ స్టార్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా పని చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ మొత్తం 90s అయితే జరుగుతుంది. సో 90sలో ఒక ఊర్లో 2 గ్యాంగ్స్ అయితే ఉంటాయి. సో గ్యాంగ్ పేరు ఆల్ఫా బాయ్స్ అండ్ ఇంకొక గ్యాంగ్ పేరు బ్లూ స్టార్స్లో. ఆ ఇద్దరు గ్యాంగ్స్కి ఒకరంటే ఒకరు పడదు. బట్ వాళ్ళిద్దరికి ఒక కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరికి క్రికెట్ అంటే ఇష్టం. సో ఇద్దరు ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి అని వాళ్ళిద్దరు ఒకటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్, శాంతను భాగ్యరాజ్ కానీ అండ్ ఇలంగో కుమార్వేల్ కానీ అండ్ బక్స్ కానీ అండ్ ఒక మదర్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ అశోక్ సెల్వన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగా చేస్తారు. స్పెషల్ మెన్షన్ టు శాంతను అండ్ అశోక్ సెల్వన్, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద మూవీ వాళ్ళిద్దరు చుట్టూ జరుగుతుంది. అండ్ వాళ్ళిద్దరు చాలా బాగా చేస్తారు. అండ్ వాళ్ళకి ఒక స్పెషల్ లుక్ అయితే వేస్తారు. ఎందుకంటే కొంచెం తమిళనాడులో కొంచెం మాస్గా కొంచెం రగ్గడ్గా కనిపించాలని చెప్పి సో ఆ మేకప్ కూడా వాళ్ళకైతే షూట్ అయింది. అండ్ వాళ్ళిద్దరు వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇంకొక ప్లేస్మెంట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బెటర్. సో సెకండ్ హాఫ్ ఏం ప్రాబ్లం అని నేను మైనస్ పాయింట్స్ అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఉంటాయి కదా. సో వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసిన విధానంగా నేను ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లేస్మెంట్ ఇది ఒక క్యాస్ట్ బేస్డ్ సినిమా. సో అందులో వీళ్ళు డిస్కస్ చేసిన పాయింట్స్ అయితే బాగున్నాయి. పాలిటిక్స్ కానీ అండ్ వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అండ్ పొలిటిక్స్ కానీ అండ్ క్లాస్ కానీ ఇలా కొన్ని పాయింట్స్ అయితే వీళ్ళైతే డిస్కస్ చేస్తారు. సో ఆ డిస్కస్ చేసిన విధానం కూడా బాగుంది. అండ్ ఇంకొక ప్లేస్మెంట్ ఇది ఒక క్రికెట్ బేస్డ్ మూవీ కూడా మనం చెప్పుకోవచ్చు. సో క్రికెట్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అండ్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్ అయితే లెంత్ అనేది చాలా ఎక్కువ. ఫస్ట్ హాఫ్ లెంత్ మనం చూసుకుంటే కనుక దగ్గర 1 hour 10 minutes ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి 1 hour 40 minutes ఉంటుంది. సో ఈజీగా దాదాపు ఒక 10 to 15 minutes ఈజీగా అయితే ట్రిమ్ చేసేవచ్చు. ఏమేమి ట్రిమ్ చేయొచ్చు అంటే కొన్ని క్రికెట్ ఎపిసోడ్ సీన్స్ అయితే ఉంటాయి. సో అది కొంచెం ఈ లెంత్ వల్ల మనకి ఆ సీన్స్ అన్ని మనకైతే రిపీటెడ్ అని చెప్పేసి సో దాన్ని కొంచెం కట్ షార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ హాఫ్లో హీరోయిన్ పోర్షన్స్ కొన్ని ఉంటాయి, దాన్ని కూడా కొంచెం ఈజీగా అయితే ట్రిమ్ చేసేవచ్చు. సో సెకండ్ హాఫ్ లెంత్ ఎక్కువ కాబట్టి మనకి కొంచెం లాగ్ అనిపిస్తుంది అండ్ కొంచెం టూ మచ్ స్ట్రెచ్ చేసినట్టు కూడా మనకైతే అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్ ట్రిమ్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే యావరేజ్ టు అబవ్ యావరేజ్ ఉండే మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 to 3 అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు అని చెప్పినట్టు నేను ఇస్తున్న దగ్గర రేటింగ్ 2.75 to 3. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.